విపరీతంగా రికార్డు స్థాయిలో అప్పు చేస్తూ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి మేలు చేయని టీడీపీ కూటమి ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో తీవ్ర అసంతృప్తి మొదలైందని, నాడు జగన్ అన్ని చేసినప్పుడు ఇప్పుడు చంద్రబాబు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడన్న చర్చ ప్రతి ఇంట్లో జరుగుతుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. రెండేళ్లు తిరగకుండానే మొత్తం 3.30 లక్షల కోట్లు అప్పు చేసిన ఈ ప్రభుత్వం ఏ ఒక్క సంక్షేమ అభివృద్ది పథక కార్యక్రమాలు అమలు చేయడం లేదని గుర్తు చేశారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైన శ్రీ వైఎస్ జగన్ నిత్యం ప్రజలతో మమేకమవుతూ పార్టీలో కూడా అందరినీ కలుపుకుపోతున్న చుండూరి రవిబాబుకు పార్టీ బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు. ఏడాదిన్నర కాలంగా ఆయన అంకిత భావంతో పనిచేస్తున్నారని అభినందించారు. అలాగే ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కూడా చాలా చురుగ్గా పనిచేస్తున్నారని ప్రశంసించారు. దేవుడి దయ అందరికీ ఆశీస్సులుంటే ఆయన ఇంకా ఎదుగుతారని శ్రీ వైఎస్ జగన్ చెప్పారు. పుట్ట మహేష్ డ్రగ్స్ సేవిస్తూ, డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఫస్ట్ ఏకైక పార్లమెంటు సభ్యుడు. ఇంతవరకు పార్లమెంటు సభ్యుల చరిత్రలో ఈ మాదిరిగా డ్రగ్స్ తీసుకుంటూ, ఈ మాదిరిగా బుక్ అయిన వ్యక్తి పార్లమెంటు చరిత్రలో లేడు. ఫస్ట్ సభ్యుడు. అది ఇక్కడితో మొదలు కాల. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అది చంద్రబాబు నాయుడు గారి ఆయన అనుసరించే వైఖరి నుంచి మొదలవుంది. మహేష్తో మొదలై పుట్ట మహేష్తో ఆగిపోలా. దీనికి ముందు ఎన్నెన్ని జరిగినాయి, ఎలా జరిగినాయి, చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించిన తీరెలా ఉంది, యాక్షన్ తీసుకోవాల్సిన సమయంలో ఆయన యాక్షన్ తీసుకుంటున్నాడా, ఒక పాలకుడు, ఒక నాయకుడుకు ఉండాల్సిన గుణాలు చంద్రబాబు నాయుడులో ఉన్నాయా అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ప్రతి అడుగులోనూ కూడా మనకు కనిపించేది ఏమిటి అని అంటే చంద్రబాబు నాయుడు గారిలో ఈ గుణాలు ఎక్కడా కూడా కనిపించవు. దివ్యాంగుల గౌరవం పెంచేలా ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని